నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీమండి స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాతృ నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనుక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, హైప్ కూడా ఇవ్వండి ప్లీజ్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః. ఇంక 72వ నామము లక్షణ గమ్య. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. భావార్థం అండి. లక్షణః గమ్య లక్షణ నామ శక్యతే వాచకస్య పదస్య అవ్యాయత్యా సూపత్వ తత్సంబంధి పదార్థాంతర జ్ఞాన హేతుః శక్య సంబంధాది పదజన్య పదార్థాంతర జ్ఞాన హేతు తదచ్చ ప్రకృతాయ దేవతాయ శుద్ధ చైతన్య మాత్ర స్వరూపాతాయ స్వయం ప్రకాశేత్వైన లక్షణో గోచారత్వత్ లక్షణ గమ్యతి నామయుక్తామ్యతి భవ. ఓం లక్షణ గమ్యాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థాలు: లక్షణ గమ్య శబ్ద వృత్తాంతులందొకటియగు లక్షణ అనగా ముఖ్యార్థమునకు సంబంధించిన మరి ఒక పదార్థమును జ్ఞాపకమునకు తెచ్చు శబ్ద వృత్తి. శక్యార్థమున వాచక పదమునకు సంబంధించిన అన్య పదార్థమును జ్ఞాపకము చేయున్నది. గంగలో గొల్లపల్లి అనగా ముఖ్య అర్థమగు గంగలో గొల్లపల్లి అనుట అసంగతము. అప్పుడు లక్షణకు సంబంధించిన గంగ ఎడ్డిన గొల్లపల్లి అని అర్థమును అనుసరించుకొనవలెను. ఈ లక్షణ వృత్తి వాచకములకు సంబంధించిన భేద జ్ఞానమును కలిగించినది కావున పరిచ్ఛిన్నము అవయవ సాహిత్యమైన పదార్థ సంబంధ జ్ఞాన హేతువగుట చేత బ్రహ్మమును గురించి చెప్పుటకు ఉపయోగపడదు. ఎందుచేతనంటే బ్రహ్మము కేవల చిన్మాత్రము, నిరుపాధికము అగు వస్తువు. దాని యందు లక్షత్వమును విభజించినట్టే షష్ఠి జాతి మొదలగు ధర్మములు లేవు. అందుచేత పరమేశ్వరి లక్షణావృత్తి చేత అగమ్య అనుట పొందుటకు తెలుసుకొనుటకు వీలుపడదు. కావున అగమ్య షష్ఠి విభక్తి చేత సంబంధం చెప్పబడదు. బ్రహ్మము దీనికి సంబంధించినదని చెప్పుటకు వీలు లేదు కదా, ఈ జాతికి చెందినదని చెప్పుటకు వీలే లేదు. కావున లక్షణచే బ్రహ్మము అగమ్యము. వేదాంతమున తత్ త్వం పదార్థములకు అన్యోన్య తదాత్మము కుదరదు. భగవత్యాగ లక్షణ చే జహదహ లక్షణ జీవత్వ ఈశ్వరత్వ విశేషణములు పరిదచింపబడి ఉభయ తద్వత్యము బోధింపబడ్డ చేత లక్షణావృత్తి అంగీకరింపబడినది. కాబట్టి వేదాంతము నందు లక్షణ అంగీకృతమే. ఇక్కడ లక్షణచే అగమ్య అని చెప్పబడినది. ఇచ్చట విశేష్యము నిత్యమైన జ్ఞాన స్వరూపము అది లక్షణ చేత చెప్పబడదు. లక్షణను ఆపేక్షించుట లేదని భావము. ప్రకృతమున దేవత శుద్ధ చైతన్య మాత్ర స్వరూప స్వయం ప్రకాశ. అందుచేత లక్షణచే అగమ్య అను నామము యుక్తమగుచున్నది. ఓం లక్షణ గమ్యాయ నమః. గమనికండి, లక్షణావృత్తి వివరణము 3 విధములైన అభిద్ర లక్షణ వ్యంజన శబ్ద వృత్తాంతులందు రెండవది అగు లక్షణ మరల 3 రకముల జహర్ లక్షణ, అజహర్ లక్షణ, జహదహర్ లక్షణ. ఒక పదార్థము యొక్క వాచ్యార్థము లక్ష్యార్థం నందు అంతర్భావమును పొందకపోయి ఇతర అర్థము ప్రస్ఫుటమైనప్పుడు ప్రతియానమానము ఆ లక్షణను జహల్లక్షణ అందురు. దీనికిది ఉదాహరణము: ఒకడు శత్రువుల గృహమునకు పోవుచుండగా మిత్రుడు అతనికి విషము భూంభక్ష అని చెప్పెను. విషము భక్షింపుము ఇట్లు చెప్పగా ఆ పదములందరి వాచ్యార్థ జ్ఞానము విషభక్షణ రూపం కలుగుట లేదు. శత్రువుల ఇంట భుజింపకము అని భోజన నివృత్తి రూపమైన లక్షణార్థమే ప్రతియానమనమగుచున్నది. ఇది జహర్ లక్షణము. ఒకప్పుడు వాచ్యార్థమును త్యజింపనక్కర్లేకనే మరి యొక్క అర్థము ప్రతియానమానమగును. ఉదాహరణము: శుక్లపటః తెల్లని వస్త్రం. ఇచ్చట శుక్ల శబ్దం యొక్క శుక్ల గుణ రూపస్వాదమును వాచ్యార్థమును శుక్ల గుణ విశిష్టమగు ద్రవ్య పట రూపమున అంతర్భావై శుక్ల గుణ పాట రూపబుద్ధమున లక్షణావృత్తి పోని లక్షార్థ ప్రతీతిని కలుగుచున్నది. ఇది అజహర్ లక్షణ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 73వ నామము లబ్ధ కామ. లబ్ధ కామ లబ్ధ కామంత ఇతి కామ
అహైకమోష్మిక సుఖ సాధనాన్ని లక్షణాయ తజ్జన్య సుఖాని వా తదా భూతః కామ యయా స తదా పర్యాప్త కామ్యాత్యర్థ పర్యాప్త కామ్యస్య కృతాత్మ నాస్తు ఇహైవ సర్వా ప్రవిల్యం యతి కామః ఇతి శృతే ఓం లబ్ధ కామాయ నమః. లబ్ధకామ కామములనగా కామింపబడునయి. లబ్ధములగు పొందిన కామములు కలది లబ్ధకామ అనగా అహికాముష్పిక సాధనములు అవి కలది లబ్ధకామ. లేక ఈ కామముల వలన కలుగు సుఖములనే లక్షణ చేత కామములనుట అట్టి సుఖ కామములను పొందినది లబ్ధకామ అనగా ఈమె పర్యాప్త కామ అని భావము. పర్యాప్త కామస్య కృతాత్మః నాస్తు ఇహైవ సర్వా ప్రావిల్యంతి కామ. పర్యాప్త కామమునకు కృతాత్మనకు ఇచ్చుటనే సర్వకామములు విలయము నందును అని శృతి వచనం. ఓం లబ్ధకాయాయ నమః. 74వ నామము లతా తాను. లతా తానః ఇవ లతః కల్పాది వల్లహాయ సకల పురుషార్థ ప్రదాత్వేన జగతి ప్రసిద్ధ. తా ఇవ సుకుమారత్వద్యా శ్రేయ తనుమూర్తి యస్య స తదా. ఓం లతా తనవే నమః. లతా తను లతల వంటి లతలైన కల్పలతాదుల సకల పురుషార్థ ప్రదములనే జాగతిప్రసిద్ధము. అట్టి లతాకాదుల వలె సుకుమారతత్వాదులకు ఆశ్రయమైన శరీరము మూర్తి కలది కావున పరమేశ్వరి లతా తనుః. ఓం లతా తనవే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.